ఏపీలో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 కేసులు రికార్డు కాగా తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా కె గంగవరం మండలం సత్యవరానికి చెందిన వెంకట్రావుకి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 5కు పెరిగింది. తాజా కేసుతో జిల్లా అధికార యంత్రాంగం మల్లెట్టింది. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తొలి కరోనా కేసు కలకరం రేపింది. అయితే వైద్య అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసి ప్రతి ఒక్కరిని కూడా మాస్క్ పెట్టుకోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవరం గ్రామానికి చెందిన వెంకట్రావు గారు అనే ఒక వ్యక్తికి కరోనా ఉందంటూ కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఆయన స్థానికంగా ఉన్న ద్రాక్షారామం హాస్పిటల్లో, అమృత రక్ష హాస్పిటల్లో దగ్గు జలుబు కారణంగా అడ్మిట్ అయ్యారు. అయితే అక్కడ కరోనా కోవిడ్ కిట్ తో మొదట టెస్ట్ చేయగా అక్కడ పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే జిల్లా వైద్య అధికారులను అప్రమత్తం చేయడంతో కాకినాడ జీజీహెచ్ లో ఇటు పీసీఆర్ టెస్ట్ అయితే చేయడం జరిగింది, కోవిడ్ టెస్ట్. అయితే అందులో కూడా పాజిటివ్ రావడంతో ఆయన్ని ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. మన విజువల్స్ లో వెనకాల కనిపిస్తున్న వ్యక్తి ఆయనే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని చెప్పవచ్చు, ఎటువంటి ప్రమాదం అయితే లేదు. అయితే 2020లో కరోనా ఎంతటి విలయతాండం చేసిందో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు కూడా కరోనా కేసులు పెరగడంతో కొంత స్థానికుల్లో అయితే కూడా భయాందోళన అయితే ఉంది. వైద్య అధికారులు అయితే మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా మాస్కులు ధరించి ఎక్కడికక్కడే శానిటేషన్ వాడి భౌతిక దూరం పాటిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముందుగానే కోవిడ్ కి సంబంధించి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ అయితే ప్రస్తుతానికి 20 పడకల ఐసోలేషన్ వార్డుని అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఈ కరోనాకు సంబంధించి ఆక్సిజన్ కొరత కూడా లేకుండా ముందుగానే ఆక్సిజన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రస్తుతానికి అయితే కోవిడ్ కేసు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే తొలి కేసే నమోదైంది. ఆయన ఎక్కడా కూడా ఎవరైతే వెంకట్రావు గారు ఉన్నారో ఆయన సాధారణంగా పొలం పనులు నిర్వహిస్తూ ఉంటారో ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అయితే సాధారణంగా ఆయనకి దగ్గు జలుబు రావడంతో ఇటు హాస్పిటల్ కి వెళ్లడంతో కోవిడ్ పాజిటివ్ అనేది వచ్చింది. దీంతో వైద్య అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఆయన ప్రస్తుతానికి ఐసోలేషన్ వార్డ్ లో కూడా ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే కూడా నిలకడగానే ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కానీ అందరూ కూడా సాధారణంగానే ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యాలకు అయితే గురి కాలేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, కాకినాడ.